నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ఎస్ఐ నాగార్జునరెడ్డి తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్ఐ మాట్లాడుతూ రానున్న సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గ్రామాల్లో కోడిపందాలు, జూదాల వంటి క్రీడలపై నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేదే లేదని ఎస్ఐ నాగార్జునరెడ్డి స్పష్టం చేశారు. ఎవరైనా రహస్యంగా పంద్యాలు నిర్వహించినా లేదా స్థలాన్ని కేటాయించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. మండల ప్రజలు కూడా ఎక్కడైనా పంద్యాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్ఐ తెలిపారు. మండల ప్రజలకు ఎస్ఐ నాగార్జునరెడ్డి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకూరుపేట మండలంలో రాబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా ఎవరు కూడా కోడి పందాలు అనేటువంటి నిర్వహించడం కానీ ఆడటం కానీ చేయరాదు అని చెప్పేసి మీడియా ద్వారా మండల ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. కోడి పందాలు ఆడటమే కాదు, ఎవరైనా నిర్వహించినా కూడా అటువంటి వాళ్ళ మీద కేసు నమోదు చేస్తాం చట్టపరంగా. ఎవరైతే ఆ ప్లేసులు పొలాల్లో కానీ లేదా ఎక్కడైనా ఖాళీ స్థలాల్లో కానీ ఆ ఖాళీ స్థలం లేదా పొలాల యొక్క యజమానులు లేదా నిర్వహించే వాళ్ళ మీద కూడా పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయబడుతుంది. కోడి పందాలే కాకుండా ఇటువంటి జూదాలు కూడా ఈ పండుగ పేరు చెప్పుకొని నిర్వహిస్తే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. కాబట్టి ఎవరు సంక్రాంతి పండుగని సాంప్రదాయబద్ధంగా సుఖ సంతోషాలతో వాళ్ళ కుటుంబ సమేతంగా నిర్వహించుకోవాలి. అలా కాకుండా ఈ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు అనేటువంటి కోడి పందాలు, పేకాట లేదా వేరే ఇతర ఏదైనా జూదాలు ఆడడం కరెక్ట్ కాదని చెప్పేసి అటువంటి వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా ఇటువంటి ఏదైనా జరుగుతున్నప్పుడు ప్రజలు మాకు నేరుగా కానీ లేదా 112 కాల్ ద్వారా కానీ మాకు సమాచారం తెలియజేస్తే వాటి మీద మేము రైడ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనకి సంక్రాంతి సందర్భంగా అంతా స్కూల్ పిల్లలకి, కాలేజీ పిల్లలకి అందరికీ హాలిడేస్ ఉంటాయి. కాబట్టి మన మైపాడు గ్రామంలో ఉన్నటువంటి మైపాడు బీచ్కి పబ్లిక్ వస్తూ ఉంటారు, విజిటర్స్. వాళ్ళకి జాగ్రత్తలు తెలియజేయడం ఏంటంటే ఈ సెలవుల సందర్భంగా పిల్లలు వచ్చి లోతులోకి వెళ్ళిపోయి మునగటము, ఆ విధంగా ఏదైనా ప్రమాదానికి గురి చనిపోవడం అనేటువంటిది గతంలో జరిగి ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము అక్కడ కాషన్ బోర్డు ఏర్పాటు చేసి ఉన్నాం, మైకు ఒకటి ఏర్పాటు చేసి ఉన్నాం. అదేవిధంగా పబ్లిక్ కూడా అక్కడికి వచ్చినప్పుడు పోలీసు వారు సూచించినటువంటి ప్రదేశాలలో మాత్రమే సముద్ర స్నానం చేసి ప్రశాంతంగా సేఫ్గా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఓవర్ డ్రైవింగు, ర్యాష్ డ్రైవింగు, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవింగు అటువంటివి కూడా చేయకుండా రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని చెప్పేసి తెలియజేస్తాం. నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు ఎమ్మెల్యే శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గార్ల ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ ఇందుకూరుపేట మండల అధ్యక్షునిగా నియమితులైన మా ఆత్మీయులు, శ్రేయోభిలాషి మా అన్న ఏకుల్లు పవన్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మధు, సతీష్, మురళి, కడూరు చంద్ర, జనార్దన్, వెంకటకృష్ణ.